హాయ్ ఫ్రెండ్స్, ఎంఎక్స్ ప్లేయర్ అమెజాన్ ప్రైమ్ కలిసి నిర్మించిన రక్తాంచల్ సీజన్ 3 ఈ మధ్య రిలీజ్ అయింది. తెలుగులో కూడా రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సెకండ్ పార్ట్ ఎక్కడైతే వసీం ఖాన్ గాయపడి పడిపోతాడో అక్కడి నుంచి ఈ సీజన్ స్టార్ట్ అవుతుంది. 8 ఎపిసోడ్లు ఉంటాయి, ఒక్కొక్కటి 50 నిమిషాలు దగ్గరగా ఉంటాయి. అయితే అజ్ఞాతంలో ఉన్న విజయ్ సింగ్ వసీం ఖాన్ మీద పగ తీర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. వసీం ఖాన్ తమ్ముడు కూడా విజయ్ సింగ్ ఫ్యామిలీని వెంటబడుతూ ఉంటాడు. ఈ రేస్లో ఎవరెవరు చచ్చిపోయారు, ఎవరెవరు మిగిలారు అన్నదే మిగిలిన కథ. పాలిటిక్స్ కూడా ఈ సీజన్లో యాడ్ అవ్వడం వల్ల రాజకీయ ఎత్తుగళ్ళు, దాన్ని తిప్పికొట్టడాలు ఇలాంటివి కూడా ఉంటాయి. అయితే క్లైమాక్స్ని ముగించిన విధానం నెక్స్ట్ 4th సీజన్ చూడాలి అన్న ఇంట్రెస్ట్ కలిగించే విధంగా లేదు. ఈ సీజన్లో నాకు బాగా చిరాకు పుట్టించింది ఏంటంటే విజయ్ సింగ్ అందరినీ కోల్పోతూ ఉంటాడు. ఫస్ట్ సీజన్ నుంచి సెకండ్ సీజన్ నుంచి ఈ సీజన్ కూడా విజయ్ సింగ్ తరపున వాళ్ళందరూ చనిపోతూ ఉంటారు. అతను ఏడవడమే ప్రతి సీజన్లో ఏదో ఒక పార్ట్లో ఏదో ఒక సీన్లో ఏడుస్తూనే ఉంటాడు. అది పరమ బోరింగ్గా అనిపిస్తుంది. అతను హీరోయిజం చూపించి విలన్ని అవమానపరిచే సన్నివేశాలు ఏమైనా ఉన్నాయంటే అవి ఏమి ఉండవు. ఇక వసీం ఖాన్ పాత్ర కూడా అంతే, ఒక్కొక్కరిని కోల్పోతూ ఉంటుంది. అయినా సరే హీరో మీద పగ పెంచుకుంటూ ఉంటుంది. ఈ మధ్యలో చుంకీ క్యారెక్టరు, పట్నాయక్ క్యారెక్టర్ లాంటివి వచ్చి ప్రేక్షకుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అంతే, టెక్నికల్గా రిచ్గా ఉంటుంది, డైలాగ్స్ బాగుంటాయి, కొంచెం ఫిలాసఫీ కూడా యాడ్ చేశారు విజయ్ సింగ్కి. విజయ్ సింగ్ పాత్రధారి అద్భుతంగా చేశాడు. అయితే అతను ఎప్పుడూ ఫస్ట్ సీజన్ నుంచి ఏడవడమే పెట్టుకున్నాడు ప్రతి సీజన్లో. ఇక వసీం ఖాన్ పాత్రలో చెన్నై ఎక్స్ప్రెస్ విలన్ సూపర్గా చేశాడు. అతని పాత్ర కూడా బాగుంటుంది. అతని కొడుకు పాత్ర కూడా ఈ సీజన్లో బాగుంది అనిపిస్తుంది. ఇక కొత్త పొలిటీషియన్ ఒకడు వస్తాడు, మాహిగిల్ సైడ్ అయిపోతుంది. ఆ పొలిటీషియన్ సీరియల్ యాక్టర్ అనుకుంటా, అతను కూడా బాగా చేశాడు. పర్వాలేదు, ఫస్ట్ 2 సీజన్లు చూసిన వాళ్ళకి ఈ సీజన్ ఓకే అనిపిస్తుంది. గన్ స్మగ్లింగ్ని అడ్డుకోవడాలు ఇవన్నీ రొటీన్గా అనిపిస్తాయి. అయితే కొత్తగా చెప్పుకోవడానికి కానీ థ్రిల్కి గురి చేసే సన్నివేశాలు లేవు ఈ వెబ్ సిరీస్లో. ఫస్ట్ 2 సీజన్లు చూసిన వాళ్ళకి ఈ సీజన్ కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. 4వ సీజన్ కోసం ఎవడు వెయిట్ చేయడు. తెలుగు డబ్బింగ్ బాగుంది, నటీనటులందరూ అద్భుతంగా చేశారు. టెక్నికల్గా కూడా రిచ్గా ఉన్న వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?